3 రోజుల నుంచి వానలు పడుతున్నాయి. సెక్రటరియట్లనేమో ప్రతి వానకాలం పెచ్చలు ఊడ్చి అన్ని కింద పడుతున్నాయి. నిన్న కూడా ఇవాళ కూడా సెక్రటరియట్ల పెచ్చలు కింద పడ్డాయి. రామగుండం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కార్ మీద పడ్డాయి వచ్చాయి. విన్నారా? ఇక చంద్రయ్య కాక కాళేశ్వరం అంటే ఇదే పోయిందని ఒరుతున్నారు కదా. మళ్ళీ సెక్రటరియట్ కూడా నాశనం చేసి కూర్చుంటే కదరా కాక. ఇగో ఇనురి మిత్రులారా, నేను అబద్ధం చెప్తలేను. ఇక ఇనురి మీరే ఇనురి. కేసీఆర్ పనితనం బయటపడదు. వరుసగా 4 రోజుల పాటు వానలు పడుతున్నాయో లేదో మళ్లీ సెక్రటేరియట్ లోని లోకులకులు బయటపడుతున్నాయి. నాణ్యత లేని నిర్మాణంతో ఉద్యోగులు వణికిపోతున్నారు. తాజాగా మరోసారి పెచ్చులు ఊడిపడ్డాయి. ఇన్నర్ లాన్ లో సీఎం మంత్రుల కాన్వాయ్ వెళ్లే మార్గంపై శకలాలు పడ్డాయి. దీంతో అందరూ ఉలిక్కి పడ్డారు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సరిగ్గా ఈ ఏడాది ఫిబ్రవరి 12న కూడా సెక్రటేరియట్ నిర్మాణంలోని లొసుగులు బయటపడ్డాయి. సచివాలయం 6వ అంతస్తు నుంచి వరుసగా పెచ్చులూడి కింద పడ్డాయి. ఒక పెద్ద పెచ్చు ఏకంగా ఓ కారుపై పడింది. అది రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్దే.